మాతృదేవతాభ్యో నమః, పితృదేవతాభ్యో నమః, ఆచార్యదేవతాయ నమో నమః. తిరువూరు శేషమందిర ఆశ్రమం నుండి ప్రతిరోజు కూడా ఒక మంచి మాట చెప్పుకుంటున్నాం. ఈ రోజున నాగుల చవితి సందర్భంగా కొంత విశ్లేషణ ఇచ్చుకుందాం. శాస్త్రంలో ఏం చెప్తున్నాయంటే, నాగుల చవితి సందర్భంగా జంట నాగులకు పూజ చేసినప్పుడు రాహుకేతు యొక్క గ్రహాల దోషాలు పరిహారం అవుతాయని శాస్త్రం చెబుతూ ఉంది. అదేవిధంగా ఆ దేవాలయాలైనటువంటి కాళహస్తిలో ఎక్కువగా ఈ పూజలు ఆచరిస్తూ ఉన్నారు. ఇది బాహ్యంగా జరిగేటటువంటి ప్రక్రియ. అదే కాకుండా ఆధ్యాత్మికంగా ఆరోగ్య సూత్రాల్లో సంబంధించినటువంటి కొన్ని విశ్లేషణ ఇచ్చుకుందాం. పతంజలి మహర్షి మన శరీరంలో ఉన్నటువంటి జంటనాగులు, శరీరమే ఒక పుట్ట, ఆ పుట్టలో సంచరించేటటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాస శ్వాసక్రియ సంబంధించినటువంటి కుడిముక్కు విళా నాడి అని, సూర్యనాడి అని చెబుతూ ఉంటారు. ఎడమ ముక్కును పింగళనాడి అని, చంద్రనాడి అని చెబుతూ ఉంటారు. ఈ రెండు కూడా శ్వాస పీల్చుకున్నప్పుడు ఆ శ్వాసక్రియ ఎలా జరుగుతుంది అంటే, మనలో ఉన్నటువంటి సుషుమ్న నాడి అనేటటువంటి మూడవ నాడి ఉన్నది. అది మన అందరికీ కూడా కంటికి కనపడదు. అది మనకు ఉన్నటువంటి వెన్నుపూసలో నుంచి అవి వెన్నుపూస నుండి మెడ మీదుగా సహస్రానికి కనెక్షన్ అయి ఉంటుంది. ఈ శ్వాసక్రియ అంటే జంటనాగులు అని వ్యవహరించబడుతూ ఉంది. పతంజలి మహర్షిలో చెప్పినటువంటి యోగ శాస్త్రంలో ఈ జంటనాగులు కుడి శ్వాస, కుడి ముక్కులో నుంచి శ్వాస, ఎడమ ముక్కులో నుంచి శ్వాస, ఈ రెండు కూడా కదలికలు సుషుమ్న నాడి యొక్క కలుపుకొని మధ్యలో గ్రంథులు, షట్చక్రాలు, వాటినే గ్రంథులు అని, ఆ నాడులకి మెయిన్ స్విచ్ అని, అదేవిధంగా అర్థమవటం కోసం ఇలా విశ్లేషణ ఇచ్చుకుంటూ వస్తున్నాం. ఈ కుడిముక్కులో ఉన్నటువంటి గాలి, ఎడమ ముక్కులో ఉన్నటువంటి గాలి, ఈ షట్చక్రాలైనటువంటి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, ఆ తర్వాత సహస్రారము, వీటన్నిటినీ కలుపుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసాలు జరుగుతూ వస్తున్నాయి. ఇవి జరిగితేనే లోపల ఆత్మజ్యోతి అయిన శరీరములో పరమాత్మ ఆత్మస్వరూపంలో ఉండి ఈ శరీరానికి చైతన్యాన్ని కలిగిస్తుంది. ఈ నాడులన్నీ కూడా సక్రమంగా జరిగితేనే ఈ శరీరం చైతన్యవంతంగా ఉంటుంది. ఈ నాడులన్నీ కూడా ఎప్పుడైతే సక్రమంగా పనిచేయవో ఈ శరీరానికి అనారోగ్యము కలుగుతుంది. ఒక్కొక్కప్పుడు మనలో ఉన్నటువంటి ప్రాణశక్తి, ఆత్మశక్తి, జ్యోతిశక్తి అనేటటువంటిది అది సరిగా ఈ శ్వాస ద్వారా అందుకోనప్పుడు అది శరీరము విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. అప్పుడు ఆ చైతన్య శక్తి శరీరంలో ఉండదు, కనుక నిర్జీవం అయిపోతుంది. ఆ తర్వాత ఈ శరీరము పాడైపోతుంది. కనుక
ఎప్పుడు కూడా అందరూ ఈ యొక్క శ్వాసను సరిగా జరగాలి అంటే, శ్వాసక్రియ సరిగా జరగాలి అంటే గాయత్రి మంత్రాన్ని ఆచరించాలి. గాయత్రి మంత్రము ఓం భూర్భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి యో యః ప్రచోదయాత్. ఇది 24 అక్షరములతో కలిగి ఉన్నది. 3 పదాలుగా కలిగి ఉన్నది. ఒక్కో పదానికి 8 అక్షరముల చొప్పున 3 8 24 అక్షరములు కలిగి ఉన్నాయి. ఈ మంత్రాన్ని ఎవరైతే ఉదయము, సాయంత్రము, సంధ్య వేళల్లో సూర్యునికి ఎదురుగా ఉండి ఆచరిస్తే ఇంకా మంచిది. అలా కుదరనప్పుడు పూజ గదిలో కూర్చొని ఆచరించవచ్చు. ఈ విధంగా ఈ గాయత్రి మంత్రమును పూర్తిగా 108 సార్లు చేస్తే మంచిది. అలా కుదరనప్పుడు 54 సార్లు, అలా కూడా కుదరనప్పుడు 27 సార్లు, అలా కుదరనప్పుడు 11 సార్లు అయినా సరే ఉదయము, సాయంత్రం వేళలో దీపారాధన చేసి దేవుని ముందు కూర్చొని కనుక ఈ మంత్ర జపాన్ని ఆచరించినట్లయితే ఆ మానవుని యొక్క, ఆ జీవుని యొక్క శరీరము చాలా ఆరోగ్యవంతంగా ఉంటుంది. సంపూర్ణమైన ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. కనుక అందరూ కూడా భగవంతుని మీద నమ్మకము, విశ్వాసము ఉంచి ఈ యొక్క మంత్రజపాన్ని ఈ శ్వాసక్రియ రూపంలో ఆచరించినట్లయితే సంపూర్ణమైన ఆరోగ్యవంతులు అవుతారని తెలియజేస్తున్నాం. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు.